దళిత బంధు ముసుగు తొలగింది. హుజరాబాద్లో కార్ పార్టీని గెలిపించుకునేందుకు కేసీఆర్ దళిత బంధు అంటూ చేసిన ప్రయోగం తెలంగాణ దళితుల మధ్య చిచ్చురేపింది. పేదల పక్షపాతి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న కీర్తి తనకు రావాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఈటెల రాజేందర్ను ఓడించేందుకు మాత్రమే దళిత బంధు పథకాన్ని తెచ్చారని పరిస్థితులు రుజువు చేశాయి. తెలంగాణలో తాను చెప్పింది వేదం, చేసింది శాసనం అన్నట్టుగా వ్యవహరించిన కేసీఆర్కు హుజరాబాద్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో భవిష్యత్ ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లోకి గులాబీ దండు చేరుకుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మంచి చెడు లెక్కలు వేసుకుంటారని అర్థమైంది. తెలంగాణలో ఇక కేసీఆర్ పప్పులు ఉడకవని రుజువైంది. తెలంగాణలో దళితులందరికీ పథకాన్ని వచ్చే 5 ఏళ్లలో అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఏటా 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తానంటూ బీరాలు పలికారు. కానీ వాస్తవంలో జరిగింది ఏంటి? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హైదరాబాద్ భూములమ్మి మరీ రాజకీయం చేసిన కేసీఆర్ తెలంగాణలోని దళితులందరికీ 10 లక్షలు ఇచ్చేది ఎన్నడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 38,476 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్తున్న ప్రభుత్వం ఒక్క హుజరాబాద్లో 18,211 మందిని గుర్తించామంటోంది. అందరికీ పథకాన్ని అందించామంటోంది. అయితే ఈ చిత్రాలన్నీ తెలియాలంటే హుజరాబాద్ వెళ్లాల్సిందే. పథకం పంపిణీ చేశామని చెప్తున్న ప్రాంతాల్లో దళిత వాడలకు వెళ్లాల్సిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 500 మందికి పథకాన్ని అందిస్తామని చెప్తున్నా ఇదంతా పెద్ద తిరకాసు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకం చేరింది. ఒక్క హుజరాబాద్లో 18,000 మందికి పథకం అప్పగిస్తే ఇక రాష్ట్రంలోని దళితులు ప్రముఖంగా ఉన్న నియోజకవర్గంలో పథకాన్ని అందించేది ఎప్పుడో చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కు లేదా? ఏటా 10,000 కోట్ల బడ్జెట్ పెట్టేది ఎన్నడు? మిగతా తెలంగాణ ప్రజలకు పథకాన్ని అందించేది ఎప్పుడు? ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణమన్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి కనిపిస్తోంది. పచ్చని పల్లెల్లో దళితుల మధ్య దళిత బంధు పథకం చిచ్చురేపింది.